బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ తొలి రోజు ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగింది. విజయవాడ సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ కార్యాలయం నుంచి విజయవాడ జీజీహెచ్ కు మిథున్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షలు సైతం ముగిశాయి. రాజమండ్రి జైలుకు తిరిగి మిథున్ రెడ్డిని తరలించారు. మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. మద్యం కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అందుకే కోర్టును 5 రోజుల కస్టడీ కావాలని అడిగారు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. మొదటి రోజు విచారణ ఈ రోజు ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో మిథున్ రెడ్డిని 2 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు మిథున్ రెడ్డిని తొలి రోజు విచారించారు. మిథున్ రెడ్డి తొలి రోజు విచారణలో చాలా కీలక విషయాలు సిట్ అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ తొలి రోజు విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. విజయవాడ సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. సిట్ కార్యాలయం నుంచి విచారణ తర్వాత జీజీహెచ్ కి మిథున్ రెడ్డిని తరలించారు. తర్వాత వైద్య పరీక్షలు సైతం ముగిశాయి. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డిని తిరిగి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని సిట్ను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సిట్ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి కస్టడీ కావాలని కోర్టును కోరడంతో కోర్టు ఆదేశాలతో మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు విచారిస్తోంది ఆంధ్ర సిట్ అధికారులు. ఈరోజు మొదటి రోజు విచారణ ముగిసింది. తిరిగి వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.